అందరికీ నమస్కారం. మన భారతదేశంలో ఈ దేశంపైకి యూదుల నుంచి మొదలుకొని ఆంగ్లేయులు రావడానికి పూర్వం వరకు అనేక మంది దాడి చేసినప్పటికీ కూడా ఈ దేశాన్ని చీల్చలేకపోయినారు, ఈ సమాజాన్ని చీల్చలేకపోయారు. కానీ ఆంగ్లేయులు మాత్రమే ఇంతమంది వరుసగా వచ్చి చేయలేనటువంటి పనిని ఈ జాతిని చీల్చలేకపోయినప్పటికీ వాళ్ళంతా కేవలం ఆంగ్లేయులు మాత్రమే ఆ పని చేయగలిగారు. దానికి కారణం ఏంటి అని మనం చూసినట్టయితే మహాభారతంలో ఒక చోట ఇలా చెప్పబడింది, శస్త్రేణ హత నిహతా భవంతి ప్రజ్ఞా హతాంశ సుహతా భవంతి. అంటే ఒక సమాజం ఆయుధంతో చంపితే అది శాశ్వతంగా చంపబడదు. ప్రజ్ఞ అంటే బుద్ధిని కనుక భ్రమింపజేసినట్టయితే అప్పుడు ఆ సంపూర్ణ సమాజం నాశనం కావడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆంగ్లేయులు ఈ పని చేశారు. అంతకంటే ముందు వరుసగా ఈ దేశాన్ని దోచుకోవడం కొరకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరూ చేయలేనటువంటి పనిని ఈ ఆంగ్లేయులు పకడ్బందీగా చేయగలిగారు. వాటి ఆక్రమణ హూనుల నుంచి మొదలుకొని ఆంగ్లేయుల ముందు వరకు వచ్చినటువంటి వాళ్ళ యొక్క ఆక్రమణ అంతా కూడా శస్త్రేణ హత, ఆయుధం చేతులు పట్టుకొని ఈ దేశంలో ప్రవేశించి ఈ దేశాన్ని దోచుకోపోయినారు. సమాజాన్ని ఆ రకంగా ఇబ్బంది పెడితే ఇబ్బంది పెట్టొచ్చు కాక, కానీ వాళ్ళు చేసిన పనంతా కూడా శస్త్రేణ హత, శస్త్రాన్ని చేతిలో పట్టుకొని ఆయుధాలను చేతిలో పట్టుకొని మాత్రమే వచ్చారు. కానీ ఆంగ్లేయుల విషయం కనుక చూసినట్టయితే వాళ్ళు వచ్చిన తర్వాత ప్రజ్ఞా హతాంశు అంటే బుద్ధిని భ్రమింపజేసేటువంటి పనిని వాళ్ళు ప్రధానంగా చేశారు. దీని కొరకి ఈ సమాజంలో ఏమేమి చేయకూడదో ఆ చెయ్యకూడని పనులన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ చేశారు. ఈ సమాజాన్ని విఘటితపరచడం కొరకి ఇలా ఎందుకు చేయాలనుకున్నారు అంటే మన బుద్ధిని ఎందుకు వక్రీకరింపజేయాలని చెప్పేసి అనుకున్నారు అనే విషయం మనం ఆలోచించినప్పుడు ఆంగ్లేయుల ప్రభుత్వము ఇక్కడ స్థిరంగా ఉండడం ఎట్లా అనేది మొదటగా వాళ్ళు ఆలోచించారు. వేల కిలోమీటర్ల దూరం నుంచి పిడికడి మంది వ్యక్తులు ఇక్కడికి వచ్చేసి దేశాన్ని పరిపాలిస్తున్నారు. కాబట్టి ఇక్కడ శాశ్వతంగా ప్రభుత్వం కొనసాగాలనుకున్నట్టు ఏమి చేయాలా, ఇది మొదటి పాయింట్ వాళ్ళు ఆలోచించింది. రెండోది, కేవలం దేశాన్ని పరిపాలించడం మాత్రమే కాదు, ఈ యావత్తు సమాజాన్ని క్రైస్తవమయం చేయడం ఎట్లా, ఈ రెండు విషయాలను ఆధారం చేసుకొని వాళ్ళు ఆలోచన చేశారు. ప్రధానంగా ఇలా చేయడానికి వాళ్ళను భయపెట్టినటువంటి ప్రధాన అంశాలు, ఇలా చేయనట్టే మనం ఇక్కడ ఉండలేము అనే పద్ధతిలో వాళ్ళని భయపెట్టినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. ఇవి మనం గమనించాలి. అంటే ఈ సమాజం యొక్క బుద్ధిని భ్రమింపజేయడం కొరకి ఎందుకు ఈ రకమైనటువంటి కుట్రలు వాళ్ళు పన్నారు అన్న కొరకి వాళ్ళని ఈ రకంగా అటువైపు మలిచినటువంటి కారణాలు ఏంటి అనే విషయం ఇక్కడ మనము గమనించాలి. ఒకటి, హిందూ సమాజం యొక్క జీవన పద్ధతులను అబే దుర్బోయ్ అనేటువంటి ఒక వ్యక్తి ఇక్కడ అధ్యయనం చేశాడు. ఫ్రెంచ్ విప్లవం నుంచి పారిపోయి భారత్కు వచ్చినటువంటి ఈ అబే దుర్బోయ్ క్రైస్తవ మిషనరీలో పనిచేశాడు. ఇక్కడ మద్రాస్ ప్రావిన్స్లో క్రైస్తవ మత ప్రచారం కొరకు అతడు హిందూ సమాజపు జీవన పద్ధతులను, సాంప్రదాయాలను, సాంస్కృతిక మూల్యాలను, ఇలాంటి వాటన్నిటిని కూడా చాలా లోతుగా అధ్యయనం చేశాడు. ఈ అధ్యయనం చేసినటువంటి రిపోర్టును కంపెనీ డైరెక్టర్ల యొక్క బోర్డుకి అతను అందించాడు. అందులో అతను రాసినటువంటి విషయాలు మనం గమనించాలి. ఒకటి,
హిందువులకు వారి సంస్కృతి సాంప్రదాయాలపైన ప్రగాఢ విశ్వాసం ఉన్నంత వరకు ఆంగ్లేయ ప్రభుత్వము ఇక్కడ స్థిరంగా నిలబడలేదు అనేది మొదటి పాయింట్ అతను సూచించింది. రెండోది, ఇదే స్థితిలో క్రైస్తవ మత ప్రచారం కూడా ఇక్కడ జరగాలంటే ఇది చాలా కష్టం. వాళ్ళ యొక్క సాంప్రదాయాలపైన వాళ్ళకి అట్నే విశ్వాసాలు బలంగా ఉన్నట్టయితుంటే ఇక్కడ క్రైస్తవ మత ప్రచారం చేయడం చాలా కష్టము అనేది ఈ రెండు ప్రధానమైనటువంటి బిందువులు వాళ్ళ రిపోర్ట్ అతను అందించాడు ఆ బోర్డుకి. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ సాహిత్యం మెడలో కూడా పాశ్చాత్యులకి ఇక్కడ సాహిత్యాన్ని అధ్యయనం చేసిన తర్వాత దీనిపైన వాళ్ళకి ఒక రకమైనటువంటి అభిమానం పెరగడం కూడా ఆరంభమైపోయింది. ఇవి కూడా కొన్ని విషయాలు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మొదటిది, విలియం జేమ్స్ 1789లో అభిజ్ఞాన శాకుంతలాన్ని హితోపదేశాన్ని ఆంగ్లంలోకి అనువదించాడు. రెండోది, 1794లో మనధర్మశాస్త్రము అనువదించబడింది. మూడోది, 1905లో హెన్రీ కోల్ బ్రూక్ అనే అతను ఆన్ ది వేదాస్ అనే పేరుతో ఒక వ్యాసం రాశాడు. ఈ రచనల కారణంగా పాశ్చాత్యులలో భారతదేశం పట్ల అభిమానం జాగృతమైంది. వీటితో పాటుగా దారాషికో అనేటువంటి ఒక వ్యక్తి ఇక్కడ ఉపనిషత్తులను ఫార్సీ భాషలో అనువదిస్తే వీటిని 1801లో అంకితల్ దుసేరా అనే అతను ఓపెన్ ఏ ఖత్ అనే పేరున లాటిన్లోకి దీన్ని అనువదించాడు ఈ ఉపనిషత్తులని. దీనిని చదివినటువంటి ప్రఖ్యాత జర్మన్ విద్వాంసుడు షోపెన్ హోవర్ ఈ ఉపనిషత్తుల ఎడల తన యొక్క అభిప్రాయాన్ని ఈ రకంగా వివరించాడు. ఉపనిషత్తులు మానవ మేధస్సు యొక్క సర్వోచ్చ సృష్టి అని ఈ ఉపనిషత్తులను అతను కీర్తించాడు. ఇవి తన జీవితానికి శాంతిని ప్రదానం చేశాయని, తన మరణానంతరం కూడా ఇవి తనకు స్థిర శాంతిని చేకూర్చుతాయని అతను చెప్పాడు. ఇదే కాలంలో జర్మనీలో ఆగస్ట్ విలియమ్స్, ఫాన్స్ లేగర్ మరియు హాంబోల్డ్ ఈ మొదలైనటువంటి ఈ విద్వాంసులు సంస్కృత వాగ్మయంతో చాలా ప్రభావితమై ఉన్నారు. ఇవన్నీ ఈ సాహిత్యాన్ని అనువదించడము, ఈ సాహిత్యాన్ని చదవడము, ఈ చదివిన సాహిత్యము అనువాదించినటువంటి సాహిత్యం ద్వారా వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళు ప్రభావితం కావడము, ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆలోచనను రేకెత్తింపజేశాయి. ఈ హాంబోర్డ్ అయితే భగవద్గీతను ప్రపంచంలో అత్యంత గంభీరమైన ఉన్నతమైన పుస్తకంగా దీన్ని అతను భావించాడు. వీటి కారణంగా ఇలా భారతదేశం గురించి, భారతీయత గురించి ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రచారం పెరుగుతున్న కొద్దీ క్రైస్తవ మత ప్రచారకులకి, ఇక్కడ ఫాదరీలకు కర్ణకఠోరంగా అనిపించింది. వాళ్ళు అనుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి అని. వాళ్ళు అనుకున్నది ఏంటిది అంటే సృష్టి ఇది ఇలాగనే కొనసాగినట్టయితుంటే వారు అనుకున్నట్టుగా క్రీస్తు శకము 4004లోనే సృష్టి జరిగింది అని క్రైస్తవులు చెప్తున్నటువంటి మాట. కానీ ఈ పాశ్చాత్యులు మన సాహిత్యాన్ని అనువదించడము, దానిపైన తమ యొక్క అభిప్రాయాన్ని చాలా గొప్పగా చెప్పేసరికి మనం ఏదైతే ఇక్కడ ప్రచారం చేయాలని చెప్పేసి అనుకున్నామో క్రీస్తు శకము 4004లోనే
ఇక్కడ సృష్టి ప్రారంభమైంది అని చెప్పేసి ఏదో చెప్పాలనుకున్నారో, ఈ బైబిల్లో చెప్పినటువంటి విషయాలు సర్వశ్రేష్టమైనవి అనే విషయం వాళ్ళు చెప్పాలనుకున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ ఎక్కడ పొసగట్లేదు కదా అనేటువంటి అభిప్రాయం వాళ్ళకి కలిగింది క్రైస్తవ ఫాదర్లకు ప్రధానంగా. ఇలా భావించిన తర్వాత వాళ్ళ మనసుల్లో భారతీయ సాహిత్యం అంటే ఎలాంటి భయం వాళ్ళ మనసుల్లో ఉన్నదో ఈ ఫ్రెడరిక్ వాడ్మేయర్ అనే అతను స్పష్టంగా చెప్పాడు. ది లూమ్ ఆఫ్ లాంగ్వేజ్ అనేటువంటి తన పుస్తకంలో, అంటే ఈ పుస్తకాన్ని ఫ్రెడరిక్ వాడ్మేయర్ రాశాడు. దాంట్లో ఈ క్రైస్తవులకు భారతీయ సాహిత్యంలో ఎంతటి భయం ఉన్నది అనే విషయాన్ని అతను చెప్తూ, ఇతను న్యూయార్క్ 1944లో ఈ పుస్తకం ఇది. ఈ పుస్తకంలో 174 పేజీలు అతను రాశాడు. సంస్కృత తేజము బైబిల్ శిఖర స్తంభాలను కూల్చివేస్తుందేమోనని బైబిల్ రక్షకులు భయపడిపోయారు అని చెప్పేసి ఈ క్రైస్తవ ఫాదరీల గురించి ఇక్కడి సాహిత్యం ఎడల వాళ్ళకు ఉండేటువంటి భయాన్ని ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇతను ఈ పుస్తకంలో వ్యక్తపరిచాడు. ఇక దీని కొరకు ఏమి చేసినట్టుంటే ఈ పాశ్చాత్య సమాజాన్ని, ఈ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు ఇవి చాలా అమోఘంగా ఉన్నాయనేటువంటి ప్రచారం నుంచి దృష్టి మలిపి మన వైపు లాక్కోగలుగుతాము. అందుకని అక్కడ ఉన్నటువంటి గీత, నల్లవల్ల పైన ఉన్నటువంటి గీత ప్రక్కన పెద్ద గీత గీయడానికి వాళ్ళ దగ్గర ఏం అవకాశం లేదు కాబట్టి ఉన్న గీతనే చిన్నగా చేసేటువంటి ప్రయత్నానికి భాగంగా వాళ్ళ కుట్రలు కుతంత్రాలు చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. ఇలా భయభ్రాంతులకు గురైనటువంటి వాళ్ళు ఈ ప్రతీకార వ్యవస్థను నిర్మాణం చేసుకోవడం కొరకు జర్మన్, ఇంగ్లాండ్లకు సంబంధించినటువంటి కొంతమంది రచయితల సైన్యాన్ని వాళ్ళు సిద్ధపరుచుకున్నారు. ఇందులో జర్మనీకి సంబంధించినటువంటి మార్క్స్ ముల్లర్, రాత్, బేవర్ మొదలైనటువంటి వాళ్ళు జర్మనీకి సంబంధించినటువంటి వాళ్ళు అయితే, ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి వాళ్ళు విలియం జోన్స్, మోనియర్ విలియమ్స్, మెకాలే, స్మిత్ మొదలైనటువంటి వాళ్ళు ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి వాళ్ళు. వీరందరూ కూడా భారతదేశం యొక్క సాహిత్యాన్ని, చరిత్రను, సంస్కృతిని భ్రష్టు పట్టించడం ఎలా అని చెప్పేసి ఆలోచించి అందుకొరకు నడుము కట్టుకొని ఇక్కడికి కూర్చున్నారు. ఇక్కడ వీరి ప్రయత్నాలు ఈ మన సాహిత్యాన్ని, మన చరిత్రను, ఈ సంస్కృతిని, ఈ పరంపరను భ్రష్టు పట్టించడం కొరకు వాళ్ళు ఒక పథకం వేసుకొని ఆ పథకాన్ని వాళ్ళు ఒక 3 భాగాలుగా అనుకున్నారు. ఎలా చేసినట్టుంటే దీన్ని మనం భ్రష్టు పట్టించగలుగుతామని వాళ్ళు అనుకున్నటువంటి 3 భాగాల్లో ఒకటి, సంస్కృతంలో ఉండేటువంటి మన గ్రంథాలని అనువదించి వాటి అర్థాలను వికృతపరచడం. అంటే లేని విషయాల్ని ఉన్నట్టుగా, ఉన్న విషయాల్ని లేనట్టుగా, అంటే ఆ గ్రంథాల పైన ఒక భ్రమను ఏర్పడే పద్ధతి లోపల వికృతపరిచి వాటిని రాయాలని చెప్పేసి ఒక వర్గము, దానికి మార్క్స్ ముల్లర్ దానికి ఆధార స్తంభం అయ్యాడు. రెండోది భారతదేశం యొక్క చరిత్ర. మన భారతదేశ చరిత్ర యొక్క ప్రాచీనత్వాన్ని నిరాకరించి మన దేశం యొక్క చరిత్ర చాలా ప్రాచీనం అని చెప్పేసి ఎవరైతే ఇప్పటివరకు మన సాహిత్యాన్ని చదివినటువంటి పాశ్చాత్యులు అంటూ ఉన్నారో అది కాదు అని నిరాకరించడం కొరకి ఈ ఆధునిక చరిత్ర పేరున మళ్ళొక కొత్త చరిత్రను వ్రాస్తూ ఒకటి ఈ చరిత్రను వికృతపరిచేటువంటి ప్రయత్నము ఒకటి జరిగింది ఆధునిక చరిత్ర పేరున. దీనికి జేమ్స్ మిల్ దీనికి ఆధారమయ్యాడు. మూడో ప్రయత్నము ఈ పై 2 పద్ధతులు, ఒకటి సంస్కృతంలో ఉండేటువంటి మన గ్రంథాలని అనువదించి వికృతపరచడం ఒక ప్రయత్నము,
రెండోది, మన చరిత్రను, ఆధునిక చరిత్రని, మన భారత చరిత్ర ప్రాచీనత్వాన్ని కాదని ఆధునిక చరిత్రగా వికృతపరిచేటువంటి చర్య. ఈ రెండింటినీ పాఠశాల స్థాయిలో విద్యా విధానంలో మేళవించి ఈ సంపూర్ణ తరానికి భారతదేశంలో భారతీయులతో గల అనుబంధాన్ని తెంచివేయడానికి ఇది మూడో ప్రయత్నము. ఈ విధానాన్ని అమలు చేయడానికి మెకాలే కంకణం కట్టుకున్నాడు. ఈ ముగ్గురు సేనలు ఉద్దేశం ఒకటే, ఈ ముగ్గురు యొక్క ఉద్దేశం ఒకటే. ఈ మూడు రకాలుగా చెప్పినటువంటి ఈ టీమ్స్, దీంట్లో అసలు వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటిది? ఇప్పుడు సంస్కృతము, వేదాలు, మన సాహిత్యాన్ని అనువదించి దాంట్లో వికృతులు చేయాలనుకున్నటువంటి మార్క్స్ ముల్లర్ అసలు అతను ఏ ఉద్దేశంతో ఈ గ్రంథాలని అనువదిస్తున్నాడు అని అతనే తన భార్యకు ఒక ఉత్తరం రాశాడు. అది డిసెంబర్ 9వ తేదీ 1866లో మార్క్స్ ముల్లర్ తన భార్యకు రాసినటువంటి ఉత్తరంలో, ఈ వేదాలు భారతీయ ధర్మానికి మూలాలు. గత 3000 సంవత్సరాల విశ్వాసాలను కూకటి వేళ్లతో పెకిలించే ఉపాయమే నా ఈ ప్రయత్నము. ఇది తన భార్యకు రాసినటువంటి ఉత్తరంలో మార్క్స్ ముల్లర్ స్వయంగా రాసిన విషయం. రెండోదిగా జేమ్స్ మిల్, ఇతడు బ్రిటిషు భారతదేశపు చరిత్ర అనే పేరుతో అయితే మన దేశ చరిత్రను కాదని, ఇంతవరకు జరుగుతున్నటువంటి చరిత్రను కాదని అయితే పుస్తకాన్ని అతను రాశాడు. ద హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనే పేరుతో 6 భాగాలుగా ఒక పుస్తకాన్ని రాశాడు ఇతను. ఈ గ్రంథము ఎంత ప్రామాణికమైందో ఈ గ్రంథ ప్రస్తావనలోనే ఈ జేమ్స్ మిల్ అతను వ్రాసిన విషయాలను బట్టి మనకు అర్థమవుతుంది. అతను ఒక 4 బిందువులు రాశాడు. ప్రధానంగా మనం గమనించాల్సింది, ఈ పుస్తకం రాయడంలో అతను అంటాడు, మొదటిది, తానెన్నడూ భారతదేశానికి రాలేదు. రెండోది, సరే భారతదేశంలో రాకున్నప్పటికీ కూడా ఏ ఇంగ్లాండ్లో అయితే తను ఉన్నాడో ఆ ఇంగ్లాండ్లో కూడా ఏ భారతీయుణ్ణి తాను కలవలేదు. మూడోది, భారతదేశం రాకున్నప్పటికీ ఏ భారతీయుల్ని తను ఉన్నటువంటి ఇంగ్లాండ్లో కలవకున్నప్పటికీ మరి ఏ పుస్తకాన్నైనా సరే భారతదేశానికి సంబంధించిన ఒక పుస్తకాన్ని అతను చదివాడంటే దాని విషయంలో కూడా తాను ఎన్నడూ ఏ భారతీయ గ్రంథాన్ని చదవలేదు అని చెప్పేసి అన్నాడు. నాలుగోది ఏమన్నా అంటే తనకు ఏ భారతీయ భాషతోనూ సంబంధం లేదు అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ మనం గమనించాలి, అతను ఎప్పుడూ భారతదేశానికి రాలేదు, అతను ఇంగ్లాండ్ లోపల ఏ భారతీయుని కలవలేదు, అతను ఏ భారతీయ పుస్తకాన్ని చదవలేదు, అతను ఏ భారతీయ భాషతోటి అతనికి పరిచయం లేదు. కానీ అతను రాశాడు మనకు ఒక పుస్తకాన్ని, ద హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనే పేరుతోటి మన భారతదేశం యొక్క చరిత్రను అతను రాసి అతను ఇక్కడ మనకు అందించాడు. ఇలాంటి వ్యక్తి భారతదేశం గురించి, భారతీయుల గురించి, భారతీయ సంస్కృతి గురించి అతను చరిత్ర రాశాడు. అలా అతను రాసినటువంటి వికృతులే, ఏదైతే మనం చరిత్ర వికృతులు అంటున్నామే, ఇతను రాసినటువంటి వికృతులే ఈనాటికి కొనసాగుతున్నవి. ఈ వికృతులన్నిటి కూడా ఇతను సృష్టికర్త ఈ జేమ్స్ మిల్. ఇక మూడవది మెకాలే. ఈ పై ఇద్దరు చేసినటువంటి ప్రయత్నాల్ని ఈ విద్యా విధానంలో కూడా వాటిని మేళవించి తాను చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటిదో వాళ్ళ నాన్నగారికి ఇతరుడు ఉత్తరం రాశాడు. అంటే ఈ 3 టీములు కూడా ఈ దేశాన్ని గురించి వాళ్ళు ఏదైతే చేయనున్నారో వాళ్ళు దానికంటే ముందు వాళ్ళ యొక్క సొంత భావాల్ని వ్యక్తపరిచినటువంటి విషయాలు ఇవి తెలిస్తే ఆ తర్వాత మన విషయాన్ని ముందుకు వెళ్ళడానికి అవకాశం సులభంగా ఉంటుంది మనకి. మెకాలే 1834లో భారతదేశపు విద్యాధికారిగా
ఈ దేశానికి వచ్చాడు అతను. తనదైన విద్యా విధానాన్ని 1835 నుంచి ఈ భారతదేశంలో అమలుపరచడం ప్రారంభం చేశాడు. అతను 1836లో అంటే 34లో ఇక్కడికి వచ్చాడు. 1835లో అతను అమలుపరచడం ప్రారంభం చేశాడు. 1836లో వాళ్ళ నాన్నగారికి ఒక ఉత్తరం రాశాడు, తాను ఏం చేయబోతున్నాడు అని చెప్పేసి. తన ఆంగ్ల భాషా పాఠశాలలు ఆశ్చర్యకరంగా సఫలమవుతున్నాయి భారతదేశంలో. ఈ విద్య హిందువులపై విలక్షణ ప్రభావాన్ని చూపుతున్నది. ఈ ప్రణాళికలు ఇలాగే కొనసాగితే 30 సంవత్సరాల తర్వాత బెంగాల్లో ఒక్క విగ్రహారాధకుడైనా మిగలడని నా సంపూర్ణ విశ్వాసం. అంటే బెంగాల్ ప్రదేశంలో ఒక్కడు కూడా మన గుళ్ళల్లోకి వెళ్ళి దేవుణ్ణి పూజించడం కానీ గుళ్ళకు వెళ్ళాలనేటువంటి భావన కానీ ఇటువంటిది ఏమి కూడా చేయలేడు. ఎప్పుడు నేను ప్రవేశపెట్టినటువంటి ఈ విద్య ఒక 30 సంవత్సరాలు కనుక కొనసాగినట్టయితుంటే, ఇది వాళ్ళ నాన్నగారికి రాసినటువంటి ఉత్తరంలో అంటూ ఇంకేమన్నా అంటే, ఇక్కడ ఏ మత మార్పిల్ల కొరకైతే మనం ప్రయత్నం చేస్తున్నామో ఇక వీటి గురించి మనం ఎలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. మనం ఏ ప్రయత్నం చేయకుండానే స్వతహాగానే ఏ ఇబ్బంది మనం పడకుండానే వాళ్ళు స్వతహాగానే మన క్రైస్తవ మతంలోకి ఒక ప్రవాహంలాగా వాళ్ళు వచ్చేస్తుంటారు. ఎప్పుడు నా విద్యా విధానము ఒక 30 సంవత్సరాలు కనుక ఇక్కడ అమలైనట్టయితుంటే, అట్లానే జరగబోతున్నటువంటి ఈ పరిణామాన్ని తలుచుకుంటే నా మనస్సు ఆనందంతో నిండిపోతున్నది. ఇది అతని కుట్రను గురించి చెబుతూ తన ఆనందాన్ని వాళ్ళ నాన్నకు రాసినటువంటి ఒక ఉత్తరం. మరో చోట అతను అంటాడు, ఈ విద్యా విధానం వల్ల భారతీయులు రక్తంలో కానీ రంగులో కానీ మాత్రమే భారతీయులుగా ఉంటారు, కానీ వాళ్ళ భావాలు కానీ వాళ్ళ నైతిక విలువలు కానీ వాళ్ళ బుద్ధి కానీ ఇవన్నీ కూడా ఆంగ్లేయులుగా ఉంటాయని అతను అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు, ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇంకొక సందర్భంలో అతను ఏమనంటే మెకాలే, ఒకవేళ ఈ విద్యా విధానం భారతదేశంలో 50 సంవత్సరాలు కనుక కొనసాగినట్టయితుంటే రాబోయేటువంటి 500 సంవత్సరాల గురించి మనం భారతదేశాన్ని గురించి విడిగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అని తన యొక్క కుట్రని కుతంత్రాలని తన యొక్క విష దృష్టికోణాన్ని వాళ్ళ నాన్నగారికి ఉత్తరం రాస్తూ మేకాలే రాశాడు. అందుకనే ఈ విష పరిణామాలు భారతదేశం పైన ఎట్లా చూపుతున్నాయి అనే విషయాన్ని స్వామి వివేకానంద ఆ రోజుల్నే ఆవేదన వ్యక్తపరిచాడు. వివేకానంద ఈ మెకాలే విద్యా విధానం గురించి ఏమన్నా అంటే, ఇది పూర్తిగా నిషేధించాల్సినటువంటి విద్య, ఇది చావు కంటే కూడా చాలా భయంకరమైనటువంటి విద్య అని చెప్పేసి అన్నాడు వివేకానంద. కోమలమైనటువంటి మనసు కలిగినటువంటి పసిపిల్లలు వాళ్ళు పాఠశాలలో చేరుతారు. ఆ కోమల వయస్సులో మొట్టమొదట వాళ్ళు పాఠశాలలో నేర్చుకునేది ఏంటిది? వీళ్ళ విద్యా విధానం ద్వారా వివేకానంద ఒక 10 పాయింట్స్ చెప్పాడు అతను. ఒకటి, మనం పరాజితులము. మన పిల్లలు బడిపోయి ఏం నేర్చుకుంటారంటే మనం పరాజితులము. రెండోది, అక్బర్ ద గ్రేట్. ఈ దేశంలో ఇన్ని వందల సంవత్సరాలు ఊను నుంచి మొదలుకొని ఒక పరంపరగత ఒక మిడతల దండలాగా వచ్చిందే, నిరంతర సంఘర్షణ జరిగింది, అనేక మంది ఇక్కడ తరిమి కొట్టారు, అనేక మంది ఒక మహాపురుషులు ఉన్నప్పటికీ కూడా ఎవరికీ లేనటువంటి పేరు ప్రఖ్యాతులు వాళ్ళందరినీ కూడా మంట కలిపి చరిత్ర లోపల అక్బర్ ద గ్రేట్. ఇక్కడ వీరులు కానీ మహాపురుషులు కానీ ఎవరు లేరు. ఎవడయా మీకు ఇక్కడ మహాపురుషుడు అంటే అక్బర్ ద గ్రేట్. ఇది మన పాఠ్య పుస్తకాల్లో మన పిల్లలకు నేర్పేది అని వివేకానంద రెండో బిందు చెప్పాడు. మూడోది ఏంటంటే, మొఘలులు ఆంగ్లేయుల పాలనలోనే మన చరిత్ర అంతా ఏంటిది అంటే
ఈ రామాయణ మహాభారతము మన ఋషులు, మన పరంపర, మన రాజులు, ఇదంతా అసలు మన చరిత్ర కాదు. మన బల్లో మనకు నేర్పేది ఏంటంటే మొఘలులు, ఆంగ్లేయుల చరిత్ర మాత్రమే మన పిల్లలు మన బళ్ళల్లో నేర్చుకుంటున్నారు. నాలుగోది, మీ తాతలు పిచ్చివాళ్ళు. ఐదోది, మీ గురువులు అబద్ధాల కోరు. ఆరోది, మీ ధర్మగ్రంథాలన్నీ కూడా కల్పితాలు, తప్పుల తడకలు, కల్పించబడినటువంటివే. ఏడోది, మీరందరూ కూడా దుర్బలుల బలహీనమైనటువంటి ఒక సంతానము. ఇది శౌర్య పరాక్రమాలతో కూడుకున్నటువంటి పరంపర కాదు మీది. మీరు బలహీనమైనటువంటి వాళ్ళ యొక్క సంతానం, దుర్బలుల యొక్క సంతానం మీరు. ఎనిమిదోది, మీకు బట్టలు కట్టుకోవడం కూడా మేమే నేర్పాము. అంటే మీకు సంస్కృతి కానీ సభ్యత కానీ మేము రావడానికంటే మీకు ఏం లేదు, మీకు బట్టలు కట్టుకోవడం కూడా మేమే నేర్పాము. తొమ్మిదేది, అసలు మీరు అడవుల్లో ఉండేటువంటి వాళ్ళు, మీకు ఈ నాగరికత ఇతరత్ర తెలియదు, మీరు అడవుల్లో ఉండేటువంటి వాళ్ళు. పదవది, అసలు మీరు కోతుల సంతానం. మీరు ఏదైతే మనం అమృతస్య పుత్రాహ అని చెప్పేసి అంటున్నామో అదంతా కూడా ఒకటి భ్రమరం. ఇది మీ పూర్వీకులు కోతులు, అంటే మీరు కోతుల సంతానము. వివేకానంద అంటాడు ఆవేదనతో, దీని వలన మనం ఎవరిని తయారు చేస్తున్నాం ఈ సమాజంలో? ఒకటి కోమల మనస్సు లేనటువంటి ఆ పశుప్రాయంలో ఉన్నటువంటి మన పిల్లలు మన బళ్ళోకి వెళ్ళి చదువుకుంటే ఈ మెకాలే విధానం ద్వారా ఈ వికృతులన్నీ కూడా మనదైనటువంటి తనంతా కూడా పక్కవ పెట్టేసి ఈ వికృతులు నేర్పిస్తే రేపటి సమాజానికి ఎలాంటి వ్యక్తులు మనం తయారు చేయగలుగుతున్నాం అంటూ ఆవేదన చెప్తూ ఆ రోజుల్లో వివేకానంద అన్నాడు, ఇది కంప్లీట్గా నిషేధించదగినటువంటి విద్య, ఇది చావు కంటే కూడా చాలా భయంకరమైంది అని చెప్పేసి వివేకానంద అన్నాడు. కాబట్టి ఇవాళ వాడు చొప్పించినటువంటి వికృతులు ఏంటి అని చెప్పేసి ఒక్కొక్కటి కనుక మనం ఆలోచించినట్టయితుంటే, నెంబర్ 1, ఒకటవది సంస్కృతము ఇది మృత భాష అని చెప్పేసి అన్నాడు. ఎప్పుడైతే సంస్కృతం ఇది మృత భాష అని చెప్పేసి అన్నాడో ఈ యావత్తు సమాజం యొక్క దృష్టిని సంస్కృతం ఎడల వాళ్ళకు ఉండేటువంటి ఒక అభిమానాన్ని అక్కడి నుంచి దూరం చేసి మన సాహిత్యానికి కంప్లీట్గా దూరమయ్యేటట్టుగా అతను కుట్ర కుతంత్రాలు పన్నారు. ఈతోటి ఇది మృత భాష అని చెప్పేసి అన్నతోటి ఎప్పటివరకైతే ఈ సంస్కృత భాష ఇది కేవలము ఉన్నత వర్గాలకు సంబంధించిన భాష అంటూ మరొక చీలికే తీసుకొచ్చారంటే, ఈ ఉన్నత వర్గాలు నిమ్న వర్గాలు అనేటువంటి ఒక పేరుతోటి ఈ జాతిలో ఒక చీలిక తీసుకొచ్చాడు. ఈ సంస్కృతం మీకెందుకురా, అది ఎవరో ఉన్నవాళ్ళు చదువుకునేటువంటిది, ఇది ఉన్నత వర్గాలకు సంబంధించింది, ఇది మీ సంబంధించిన భాష కాదు అని చెప్పేసి జాతిలో చీలిక తీసుకొచ్చే ప్రయత్నం అందరూ చేశాడు. మూడవది, అసలు ఈ భాష ఇది ఉపయోగంలో లేనటువంటి భాష, అందుకని ఈ సంస్కృత భాష పైన మేము ఖర్చు పెట్టలేము, దీనివల్ల ఏమీ ప్రయోజనం లేదు సంస్కృతం వల్ల, అందుకని మేము ఇక్కడ ఆంగ్ల భాషను ప్రవేశపెడుతున్నామని చెప్పేసి అని ఆ రకంగా సంస్కృతాన్ని దీని మృత భాష అని చెప్పేసి మన రామాయణము, మహాభారతము, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, మన సాహిత్యము, మన ఋషులు, మన పరంపర, మన సంస్కృతి, వీటన్నిటిని కూడా దృష్టి మళ్లించి దూరాన్ని పెంచేటువంటి ప్రయత్నము ఈ ఒక్క మాట సంస్కృతము ఇది మృత భాష అనే పేరుతో మొత్తం పెట్టేసాడు. అయితే మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అతని బాల్యకాలంలో లండన్లో చదువుకున్నాడు, మనందరికీ తెలిసిన విషయమే. అటువంటి లండన్లో చదువుకున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ సైతము సంస్కృత భాష విషయంలో ఓ సందర్భంలో సంస్కృత గొప్పతనాన్ని గురించి చెప్తూ నెహ్రూ ఏమన్నా అంటే, భారతదేశంలో తరగనిది ఏమైనా ఉన్నదా అని చెప్పేసి, ఒక అమూల్యం ఏదో ఉన్నదా అని చెప్పి ఎవరైనా నన్ను అడిగినట్టయితుంటే ఏమాత్రం సంశయం లేకుండా నేను వాళ్ళతో సంస్కృత భాష, సంస్కృత సాహిత్యము, సంస్కృత గ్రంథాలే ఇవి తరగనటువంటి అమూల్యమైనటువంటి అని నేను చెప్తానని, అసలు ఇక్కడ ఈ భాషతో సంబంధం లేనటువంటి నెహ్రూ లాంటి వాడు కూడా సంస్కృత విషయంలో
అంతటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. దీనికి ఒక విషయం మాత్రం గమనించాలి, శత్రువు బయట లేడు, కాబట్టి శత్రువు మనలోనే ఉన్నాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి శత్రువును ఎదిరించడం అనేది అంత తేలికైనటువంటి పని కాదు. అందుకని రవీంద్రనాథ్ ఠాగూర్ 1921లో అతను ఏమన్నా అంటే, ఆంగ్ల విద్య యొక్క ప్రభావము మన మీద ఎంత పడిందంటే, ఎవరైనా దాన్ని తరిమి కొట్టడం కొరికి విల్లములు పట్టుకొని వెంటబడ్డప్పటికి కూడా అది దాని యొక్క రూపం మారుతుంది, కానీ అది దేశం వదిలి మాత్రం వెళ్ళదు. ఆ రూపం కూడా అది భారతీయుడిగానైనా ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. ఇవాళ ఈ మెకాలే జరిగినటువంటి లేకుంటే బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి కుట్రల యొక్క ఫలితం ఇవాళ వాడు లేకపోవచ్చు కాక, కానీ భారతీయులుగానే వాళ్ళ రూపాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట్టుగా కాబట్టి దాన్ని జయించడం ఎట్లా అనే దానికి కూడా కొఠారి కమిషన్ ఒక విషయం చెప్పాడు. ఆయన అసలు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా మనదైన విద్యా విధానాన్ని మనం ఎందుకు రూపొందించుకోలేకపోతున్నాము? వాడేవాడు అలా రాశాడని వాడిని తిట్టుకుంటూ ఉండడమేనా? కాబట్టి మన చరిత్రకారులు ఉన్నారు కదా, మన పాఠ్య పుస్తకాన్ని మనం రచించుకోవచ్చు కదా, మన చరిత్రను మనం రాసుకోవచ్చు కదా. కాబట్టి ప్రాబ్లం ఎక్కడ వస్తున్నది అనే దానికి కొఠారి ఏమంటా అంటే, మన మేధావుల యొక్క గరిమనాభి యూరోప్ కేంద్రంగా ఉన్నది. కాబట్టి జరగాల్సిన పని ఏంటంటే, ఇక్కడ ఏది రాయాలన్నా సరే యూరోప్ కేంద్రితంగా ఆలోచించి రాస్తున్నాడు తప్ప, మన దేశము, మన సంస్కృతి, మన పరంపర, మన విలువలు కొన్ని మన సమాజానికి ఎలా అందించాలి, కొన్ని భారత కేంద్రితంగా మన ఆలోచన ఉండాలి. కొన్ని మన మేధావుల యొక్క ఆలోచన అటు గరిమనాభి యూరోప్ కేంద్రంగా కాకుండా భారత కేంద్రంగా ఉండాలని చెప్పేసి కొఠారి అన్నాడు. కాబట్టి ఆ ప్రయత్నంలో భారత కేంద్రంగా మార్చడం కొరకి మనందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక పెద్ద ఉద్యమంగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి అప్పుడు మాత్రమే మనదైనటువంటి చరిత్రను, ఈ వికృతులన్నిటి కూడా మనం దూరం చేసుకొని, మళ్ళీ ఇవాళ కరోనా వచ్చినటువంటి రకరకాల సందర్భాలు మనం చూస్తున్నాం. నమస్కారం నుంచి మొదలుకొని శుచి శుభ్రత వరకు కూడా, అటు సూర్య నమస్కారాల నుంచి మొదలుకొని యోగా వరకు కూడా, సంస్కృతం నుంచి మొదలుకొని అన్ని విషయాల్లో కూడా ప్రపంచమంతా కూడా భారత వైపు చూస్తున్నది. కనుక భారతీయుల యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంది? కాబట్టి ఇప్పటి వరకు మన బుర్రల్ని మనం సవరించుకోవడం ఎట్లా? కాబట్టి దీన్ని మనం ఆలోచించుకొని ఒక జాతీయ ఉద్యమంలాగా ఒక పెద్ద మూమెంట్ వస్తే తప్ప రాబోయేటువంటి కొద్ది సంవత్సరాల్లో ఇది సాధ్యమవుతుంది. ఆ దిశలో మనం అందరం కూడా ఆలోచించాలని కోరుతూ, ఆశిస్తూ పూర్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.